అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనం సేమియా ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. సింపుల్ బ్రేక్‌ఫాస్ట్, ఈజీ డిన్నర్స్‌కి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఇది వన్ పాట్ మీల్ కింద కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కూడా అన్నీ మన ఇంట్లో ఉండేవి. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ సేమియా ఉప్మా. నేను సేమియా ఉప్మాకి రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి. ఇది ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి మనం మళ్ళా వేయించుకోక్కర్లేదు. ఈ కప్ తోటి నేను 2 కప్స్ ఆఫ్ సేమియా తీసుకున్నాను. అలాగే 3 టొమాటోస్, 6, 7 గ్రీన్ చిల్లీస్, 1 ఇంచ్ అల్లం. ఈ మూడిటిని మనము మిక్సీ జార్‌లో యేసుకొని మెత్తగా పల్ప్ చేసుకోవాలి. నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని సన్నగా చాప్ చేసుకున్నానండి. అలాగే 10-15 బీన్స్‌ని కూడా ఇలాగే నేను సన్నగా చాప్ చేసుకున్నాను. 2 క్యారెట్స్ తీసుకున్నానండి. మీడియం సైజ్ క్యారెట్స్‌ని కూడా చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నా. అలాగే గుప్పెడు కరివేపాకు. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. ముందర మనము టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ అండ్ జింజర్ ఉంది కదా! వీటిని మనం స్మూత్‌గా పల్ప్ చేసుకుందాం. మనము టొమాటో పీసెస్‌తో చేసిన ఉప్మా కంటే కూడా టొమాటో పల్ప్‌తో చేసిన ఉప్మా టేస్ట్ చాలా బావుంటుంది. మనం పచ్చిమిరపకాయలు, అల్లం కూడా గ్రైండ్ చేసేసరికి ఉప్మా తినేటప్పుడు అల్లం, పచ్చిమిరపకాయలు ఏరుకోవాల్సిన అవసరం ఉండదు. దాని టేస్ట్ కూడా ఉప్మాకి పట్టి చాలా బావుంటుంది. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు శనగపప్పు వేసి 50% వేగే వరకు వేయించుకోవాలి. అవి ఆల్మోస్ట్ 50% వేగాక ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసుకున్న 2 మినిట్స్‌కి మన పోపు కూడా బాగా వేగిపోతుంది. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న అనియన్స్ ఒకసారి వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇవి వేసుకున్నాక ఇప్పుడు మనం కరివేపాకు, మనం కట్ చేసుకున్న వెజ్జీస్ ఉన్నాయి కదా! క్యారెట్స్ అండ్ బీన్స్ అవి కూడా వేసేసుకొని, ఒక మాట బాగా కలిపేసుకొని, దాంట్లో 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసి వీటిని బాగా కలుపుకొని, వీటిని బాగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, హాట్ వాటర్ యాడ్ చేసుకొని, వెజిటబుల్స్ పూర్తిగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే కనుక ఇగో చూసారు కదా! నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి. దాంతోటి అవి పూర్తిగా ఉడికిపోతాయి. ఇలా వెజిటబుల్స్ పూర్తిగా ఉడికిపోయాక, మనం ఇందాక టొమాటోస్‌ని ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా! ఆ ప్యూరీ కూడా వేసేసి, ఈ మొత్తం టొమాటోస్ కూడా బాగా కుక్ అయ్యి, ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇదిగో చూసారు కదా! ఆయిల్ అంతా సెపరేట్ అయింది కదా! ఇప్పుడు మనము సేమియా దీంట్లో వేసేసుకుందాం. నేను 2 కప్స్ ఆఫ్ సేమియా తీసుకున్నాను కదా! ఈచ్ కప్ ఆఫ్ సేమియాకి 1 ½ కప్ ఆఫ్ వాటర్ మనం తీసుకోవాలనమాట. 2 కప్స్ ఆఫ్ సేమియాకి 3 కప్స్ ఆఫ్ వాటర్. కరెక్ట్‌గా మెజర్ చేసి నేనొక 3 కప్స్ ఆఫ్ వాటర్‌ని బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నా. ఆ 3 కప్స్ ఆఫ్ వాటర్‌ని ఇప్పుడు మనం సేమియాలో యాడ్ చేసేసి, దీన్ని బాగా కలిపేసుకొని, ఒక మాటు మీరు అవసరమైతే ఒక్కసారి టేస్ట్ చూడండి. టేస్ట్ చూసి మీకేమైనా ఇప్పుడు సాల్ట్ కనుక యాడ్ చేయాలనిపిస్తే మీరిప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్‌గా ఉందండి. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్ అండ్ మీడియంలో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆల్మోస్ట్ సేమియా 50% కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. సరిగ్గా 7-8 మినిట్స్ అయ్యేసరికి వాటర్ అంతా ఇవాపరేట్ అయింది. సేమియా 50% కుక్ అయింది. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసేసుకొని, ఇంకో మాటు కలిపేసుకొని, ఇంకొక 5 మినిట్స్ కనుక మీరు సిమ్‌లో కుక్ చేసుకున్నారంటే, మన సేమియా పర్ఫెక్ట్‌గా మొత్తం కుక్ అయిపోతుంది. 5-7 మినిట్స్ అయింది. చూసారు కదా! మన ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఎంత విడివిడిగా వచ్చిందో చూసారు కదా! కానీ వెంటనే సర్వ్ చేయకూడదండి. సేమియా ఉప్మా అయిపోయాక దానికొక్క 5-7 మినిట్స్ ఇంకో రెస్ట్ ఇచ్చేసి కనుక మీరు సర్వ్ చేశారంటే, ఆ ఉప్మా బాగా ఉమ్మగిల్లి విడివిడలాడుతూ చాలా టేస్టీగా వస్తుంది. నేను చెప్పిన రేషియో కనుక మీరు ఫాలో అయ్యారంటే ఉప్మా అస్సలు ముద్దవ్వదు. నేను చెప్పినవన్నీ టిప్స్ ఫాలో అయ్యారంటే చాలా చాలా టేస్టీగా కూడా వస్తుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాట్.